నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. వార్ 2 చిత్రాన్ని తెలుగుదేశం శ్రేణులు బాయ్కాట్ చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా దీనికి కారణం మొన్న నారా లోకేష్ గారు రజనీకాంత్ గారు 50 years కంప్లీట్ చేసుకున్న దాని సందర్భంగా ఆయన ట్విట్టర్లో ఇలా పేర్కొన్నారు. యాజ్ రజనీకాంత్ సార్ కంప్లీట్స్ 50 years ఇన్ ఫిల్మ్స్, వీఆర్ ఆడియన్స్ ఆర్ జస్ట్ లక్కీ టు లివ్ ఇన్ ద రజనీ ఎరా. ఐ విల్ నెవర్ ఫర్గెట్ హిజ్ అన్వేరింగ్ సపోర్ట్ టు అవర్ ఫ్యామిలీ ఇన్ అవర్ డార్కెస్ట్ అవర్. విషింగ్ టీమ్ కూలీ గ్రేట్ సక్సెస్ అని ఆయనతో పెట్టారు. అయితే దీనికి కౌంటర్గానే జూనియర్ ఎన్టీఆర్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వార్ 2 ఈ చిత్రానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ నన్ను ఎవరు ఆపలేరు, నాకెవరు లేరు అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఓవరాల్గా ఈ ట్వీట్కి సంబంధించి ఆయన కౌంటర్ అటాక్ చేశారని చాలామంది మాట్లాడుకొని టీడీపీ శ్రేణుల్లో ప్రధానంగా ఈ చిత్రానికి సంబంధించి బాయ్కాట్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. నమస్తే అమ్మా. మళ్ళీ తెర ముందుకు వచ్చారమ్మా, నందమూరి వర్సెస్ నారా అన్నట్లుగా. బట్ మీరేమనుకుంటున్నారు ఈ అంశంలో? ఇవన్నీ చిల్లర పంచాయతీలండి నా దృష్టిలో. ఈ దేశానికి పనికొచ్చేది ఏమైనా ఉందా? సమాజానికి పనికొచ్చేది ఏమైనా ఉందా? నేను ఎప్పుడు అదే చూస్తాను. సమాజానికి పనికి రాకుండా వ్యక్తులకు మాత్రమే పనికొచ్చే విషయాలను నేను అంతగా మైండ్ చేయను. అక్కడ నారా కుటుంబం ఏంటి, ఇంటి పేరుకి ఇంత వాల్యూ ఏంటి చెప్పండి? ఏంది వంశం ఏంటి, ఇంటి పేరు ఏంటి? నా దృష్టిలో ఇంటి పేర్లు అనేవి గుర్తింపు కోసం పెట్టినవే ఇంటి పేర్లు. వంశాలు అంటారా, ఒకవేళ వంశాలు అని మాట్లాడుకోవాలంటే చాలా పెద్ద వంశాలు ఉన్నాయి. అందుకని వంశం గురించి మాట్లాడొద్దు. రక్తం అంటారా, 5-6 బ్లడ్ గ్రూపులు ఉన్నాయి నాకు తెలిసి. ఇంకేమైనా కొత్తగా యాడ్ అయితే యాడ్ అయ్యి ఉండొచ్చు. అంతకు మించి ఎవడి ఒంట్లో పొడిచినా ఆ బ్లడ్ గ్రూప్ ఏదో ఆ 6 ఒక బ్లడ్ గ్రూప్ అవుతుంది తప్పితే 2 బ్లడ్ గ్రూపులు ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలుకొకటి, ఏలుకొకటి, చేతికొకటి, తలకొకటి ఉన్నాయా? లేదు కదా. ఒకే బ్లడ్ గ్రూప్ ఉంటుంది ఒక మనిషికి. మళ్ళీ ఒకే ఇంట్లో రకరకాల బ్లడ్ గ్రూపులు ఉంటాయి. ఒక ఇంట్లో వాళ్ళందరికీ ఇప్పుడు మా వంశం అనేటప్పుడు ఆ వంశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకం బ్లడ్ గ్రూప్ ఉండాలి కదా. ఈ పిచ్చి మాటలన్నీ ఎప్పుడు పుట్టినాయి అంటే, అసలు రక్తం అంటే ఏంటి, రక్తం ఎలా ఏర్పడుతుంది, రక్తం యొక్క ప్రాధాన్యత ఏంటి, రక్తంలో ఎన్ని గ్రూపులు ఉంటాయి, రక్తహీనత వస్తే ఏం చెయ్యాలి, రక్తం లాస్ అయితే, బ్లడ్ లాస్ అయితే బ్లడ్ ఎట్లా ఎక్కించాలి, ఇలాంటి శాస్త్ర పరిజ్ఞానం తయారవ్వక ముందు పుట్టిన మాట వంశము అనేది. నేనేమి వంశం అనే మాటకి పూర్తిగా నేను వ్యతిరేకమని కాదు. ఆ రోజు ఫలానా వంశస్థులు అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని గుర్తించటానికి కావచ్చు, వాళ్ళని వాళ్ళు చలామణిలో ఉండటానికి కానీ ఒక వంశం అనే మాట ఉపయోగపడింది. ఇవాళ ఈ భారతదేశంలో ఏం చెప్పండి, వంశం ఏం వంశమో చెప్పండి ఈ భారతదేశాన్ని? ద్రవిడ అట్లనా? నేను ద్రవిడియన్స్ అనుకుంటున్నా. నేను అలా కాదు, మేము కాకతీయ వంశీలమా అంటే ఇది కాకతీయ వంశానికి చెందిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు చెప్పండి వాళ్ళ? లేకపోతే ఇంకా చాలా మంది శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు వంశానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడున్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు చెప్పండి? అట్లాగే బొబ్బిలి వంశస్థులు ఉన్నారు. ఈరోజు బొబ్బిలి వంశస్థులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు? అందుకని అంత పాతది వంశము అనే మాట. దాన్ని ఆ కాలానికి గుర్తింపు కోసం వచ్చిన వంశము అనే మాటని ఈరోజు ఈ ఆధునిక కాలంలో ఒక మనిషికి గుర్తింపుకి రకరకాల వృత్తులు ఉన్నాయి, రకరకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి, రకరకాల ఇంటి పేర్లు ఉన్నాయి. లేదు ఇంకా చూసుకుంటే గనక వ్యాపార సామ్రాజ్యాన్ని బట్టి ఆ వ్యక్తిని గుర్తించే వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇన్ని ఉన్నాయి కదా. ఈ టైంలో వీటి గురించి మనం మాట్లాడుకోవాలి తప్పితే ఎప్పుడో అయిపోయిన పాత వంశము, రక్తం, వీళ్ళు నోరు తెరిస్తే అయ్యే కదా మాట్లాడతారు. నాలో ఉన్నది నందమూరి రక్తం, నందమూరి వంశం ఇలా మాట్లాడతారు. ఇలా మాట్లాడే వాళ్ళని చూస్తే వీళ్ళు ఎంత వెనకబడిపోయి ఉన్నారు. వీళ్ళు చూస్తేనేమో ప్యాంట్లు, షర్ట్లు, జెర్కిన్లు అన్నీ వేసుకుంటారు, ఫారిన్ గాడ్జెట్స్ అన్నీ వాడతారు. వీరేంట్రబ్బా ఇట్లా మాట్లాడతారు, ఈ వంశం అంటారేంటి, రక్తం అంటారేంటి అనే మనకి ఒక ఆలోచన వస్తుంది.
వాళ్ళు ఎంత అమాయకులో, ఎంత వెనకబాటుతనంతో ఉన్నారా అనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు అంటే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి నా వంశము అనేది ఎందుకు కావాల్సి వచ్చింది, నా రక్తం అనే మాట ఎందుకు కావాల్సి వచ్చింది? ఎన్టీఆర్కి కొడుకుకి కొడుకు కాబట్టి ఈయనకు కావాల్సి వచ్చింది. అదే ఈ ఎన్టీఆర్ సినిమా యాక్టర్ కాకుండా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండా ఉండి ఉన్నట్లయితే ఈ వంశం గురించి ఇన్నిసార్లు చెప్పేవాడా జూనియర్ ఎన్టీఆర్? అంటే ఔన్నత్యం ఉన్నప్పుడే కదమ్మా చెప్తారు. అదే నేను అంటున్నా. అది వాళ్ళ ఔన్నత్యం కాదు చెప్పుకోవాల్సింది. నీతోటి ఏం మొదలైందో చెప్పు. మీ తాతతో ఏం మొదలైందో నువ్వుగా చెప్పాల్సింది. అది ప్రజలు చెప్పుకుంటారు. నీతో ఏం మొదలైందో నువ్వు చెప్పు. అసలు వాట్ యు ఆర్ చెప్పు. నీ గురించి ఏంటో నువ్వు చెప్పుకో. నువ్వు చేసిన సినిమాలు ఏంటి, లేదు నువ్వు చేసిన వ్యాపారం ఏంటి, నువ్వు చదువుకున్న చదువు ఏంటి, నీకున్న కళలేంటి చెప్పుకో. నువ్వు ఒక మనిషివి, ఒక స్వతంత్ర పౌరుడివి నువ్వు. అంతేగాని మాట్లాడితే నందమూరి, మాట్లాడితే ఇది చెప్పుకోవాల్సిన అవసరం జూనియర్ ఎన్టీఆర్కి లేదు. అందుకని నారా వారి వంశము, నందమూరి వారి వంశము ఏదో పల్నాడులో కోడిపుంజులాగా కొట్టుకుంటున్నాయి అంటే, నేను ఆ ఎరాలోకి వెళ్ళి మాట్లాడడం నాకు అంత ఇష్టం లేదు. నేను ఇప్పుడు ఈ మోడర్న్ ఎరాలో నేనున్నా, ఈ ఆధునిక కాలంలో. అయితే ఇప్పుడు నారా లోకేష్ ట్వీట్ చేశాడు. ట్వీట్ ఏమని చేశాడు? రజనీకాంత్ సినిమా రేపు 14వ తారీఖున కూలీ అనే సినిమా రిలీజ్ అవ్వబోతుంది. ఆ సినిమా బాగా ఆడాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ, మీ సినిమాలు చూస్తూ పెరిగాను అన్నట్లుగా ఒకటి, మీ ఎరా అంతా నేను, మీ ఎరాలో నేనున్నాను, నేను పెరిగాను. ప్లస్ ఇంకోటి, మాకు చాలా కష్టాలున్న సందర్భంలో మీరు మాకు ధైర్యాన్ని ఇచ్చారు, దానికి థ్యాంక్స్ చెప్తూ మీకు మంచి విజయం రావాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ ఇచ్చాడు. ఇందులో ఏం తప్పు ఉంది చెప్పండి? అంటే జూనియర్ నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి సతీమణిని అసెంబ్లీలో మాట్లాడారు, దుష్ప్రచారం అంటే కొన్ని మాటలు మాట్లాడారు అని అప్పుడు అందరూ టీడీపీ శ్రేణులు, టీడీపీ వర్గం అంతా ఒకవైపు నిలబడి స్టాండ్ తీసుకున్న టైంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు మాట్లాడతాడు అనుకున్న టైంలో ఆయన నిర్వీర్యం అయ్యి కామ్గా మౌనం పాటించడాన్ని అందరూ కూడా వ్యతిరేకించారు. తర్వాత చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించిన అక్రమం దాని గురించి. సో అప్పుడు కూడా జూనియర్ ఏం మాట్లాడలేదు. సో ఇలా మాట్లాడకపోవడం టైంలో రజనీకాంత్ ఇక్కడ రియాక్ట్ అయ్యి వీళ్ళకి సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి రజనీకి సపోర్టెడ్గా కూలీకి చూడండి అని ఆయన మాట్లాడి వార్ 2ని పక్కన పెట్టాడు అనేది ఒకటి ఉంది. తప్పే ఉంది. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. ఇప్పుడు మీరంటే నాకు చాలా ఇష్టం ఉందనుకోండి, మా ఇల్లు మీ ఇంటి పక్కకు వచ్చేదిగా, నడుచుకుంటా, పరిగెట్టుకుంటా, పాక్కుంటా, దేక్కుంటా, మా ఇల్లు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. ఇప్పుడు చాలా కోపం ఉందనుకోండి మీ మీద నాకు, మా ఇల్లు ఏమి వెనక్కి అసలు మీ ఊసి వినపడిన చోటకి మా ఇల్లు ఏమి వెనక్కి వెళ్ళిపోదుగా. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం. పైగా జూనియర్ ఎన్టీఆర్ ఇంకా చేసిన బ్లండర్ ఏంటి అంటే, అది అతను బ్లండర్ అని అనుకోకపోవచ్చు కానీ అతను అతి ఆత్మవిశ్వాసంతో చేసిన పని ఏంటి అంటే, 2009 ఎలక్షన్స్లో తనకేదో అవమానం జరిగింది అని అతను ఫీల్ అయ్యాడు. అతను ఫీల్ అవ్వాలి అని అతను చుట్టుపక్కల చేరిన వందిమాగదులు చేసిన వ్యవహారం కూడా ఉంది అక్కడ. ఈ సోకాళ్ళు కొడాలి నాని, సోకాళ్ళు హరికృష్ణ కి సంబంధించిన చెంచాలు కొన్ని ఉంటాయి పక్కన. వాళ్ళు హరికృష్ణ నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు. ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది ఒక కోటరీ ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి. ఆ కోటరీలో వ్యక్తులు అన్యాయం జరిగిపోయింది జూనియర్ ఎన్టీఆర్కి అన్యాయం జరిగిపోయింది అని పదే జూనియర్ ఎన్టీఆర్ చెవిలో ఊదితే జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే నిజమని నమ్ముకుని మరి నేను తిరిగాను, కరెక్టే, తిరిగినంత మాత్రాన గెలవలేదు, వాళ్ళు ఎలా తీసుకున్నారో నాకు సంబంధం లేదు అనుకొని అతని సినిమాలు అతను చేసుకున్నాడా, లేకపోతే ఆ రోజు నుంచి కక్ష పెట్టుకున్నాడా చంద్రబాబు నాయుడు కుటుంబం మీద అనేది అది ఎవరికి తెలుసు? జూనియర్ ఎన్టీఆర్కి మాత్రమే తెలుసు. ఇప్పుడు నా మనసులో ఏముందో నాకే తెలుస్తుంది. నేను ఓపెన్గా చెప్తేనే ఎవరికైనా తెలుస్తుంది. అసలు ఎక్కడైనా
జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడా? నన్ను వీళ్ళు అవమానించారు, అందుకని నేను ఇంకా నేను వాళ్ళకి ప్రచారం చేయదలుచుకోలేదు, నేను అసలు ఆ పార్టీతోటి నాకు సంబంధం లేదని ఎక్కడన్నా చెప్పాడా? చెప్పలా. చెప్పకపోగా అతను ఏమన్నాడు అంటే చాలాసార్లు, ఇది నా తాత పెట్టిన పార్టీ, నాలో ప్రవహించేది నా తాత రక్తం, కాబట్టి నేను నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీని నేను వీడను అని కొన్ని సందర్భాల్లో చెప్పాడు. చెప్పినవాడు తెలుగుదేశం పార్టీతో ఎంత ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఇతని స్నేహితులు మాత్రం తెలుగుదేశం పార్టీకి బద్ధశత్రువైన పార్టీలో వెళ్ళి చేరారు. ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి నాని వెళ్ళి చేరాడు, వల్లభనేని వంశీ ఆ తర్వాత చేరాడు. అదే తర్వాత చేరారు. సన్నిహిత్యం ఎక్కువ వీళ్ళకి, ఈ రోజుకి సాన్నిహిత్యం ఉంది. అంటే ఒక రకంగా వీళ్ళు వినకుండి ఎస్ అదే జరిగింది. ఈ మొత్తానికి కొడాలి నాని అలాగే హరికృష్ణతో ఉండే మనుషులు కొంతమంది చంద్రబాబు నాయుడు మీద ఉన్న అక్కసుతోటి వాళ్ళకి ఇప్పుడు చాలా మంది మాట్లాడేది ఏంటి అంటే, అసలు ఇది ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఎన్టీ రామారావు గారి కొడుకులకే చెందాలి, వాళ్ళ కొడుకులే సీఎంలు అవ్వాలి, అంటే నందమూరి రావాలి అనేది కొంతమంది అభిప్రాయం. వాళ్ళు పోనీ నందమూరి వంశం వాళ్ళ అంటే అది కాదు, కేవలం హరికృష్ణ దగ్గర ఉండే చెంచాలో ఇంకొకరి దగ్గర ఉండే చెంచాలో ఈ చెంచాలు మాట్లాడతారు తప్పితే అసలు వాళ్ళు మాట్లాడరు. అసలు వాళ్ళకి మనసులో ఆ ఉద్దేశం లేకపోయినా వీళ్ళు కలిగిస్తారు, దాన్ని పెంచి పోషిస్తారు. అసలు నా ఉద్దేశంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టొచ్చు, సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టొచ్చు, పెట్టినంత మాత్రాన ఆయనే చివరికంటూ ఆ పార్టీలో ఉన్నాడా లేదా అనేది కూడా ఒక ప్రశ్న. ఆ రోజు చాలామంది ఆయన దగ్గర నుంచి లాక్కున్నాడు చంద్రబాబు నాయుడు, లాక్కున్నాడు అని చాలామంది మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కూడా అదే పార్టీలో కొనసాగారు. ఇప్పుడు నిజంగా వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉందనుకోండి, అది నిజమైన తెలుగుదేశం పార్టీ కాదు అనుకున్నారనుకోండి, చంద్రబాబు నాయుడు మీద నమ్మకము గౌరవము ఇష్టము లేదు అనుకోండి, అది తెలుగుదేశం పార్టీయే కాదు అనుకున్నారనుకోండి, వీటికి వచ్చేయచ్చుగా. అట్లా ఎట్లా వస్తారమ్మా? అంటే వాళ్ళకి పార్టీకి వాళ్ళ పదవులు వాళ్ళ కావాలి కాబట్టి అంటే ప్రతి వాళ్ళు అక్కడ చేరింది అధికారం, ఎవరి వల్ల అయితే అధికారం ఉంటుందో అని అనుకున్న వాళ్ళు అధికారం కోసమే అక్కడ ఉన్నారనేది అర్థమైపోయింది కదా. ఇంకా అలాంటప్పుడు వాళ్ళకే చిత్తశుద్ధి లేనప్పుడు చంద్రబాబు నాయుడుకి మాత్రం చిత్తశుద్ధి ఉండాలని ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు అక్కడ ఉన్నోళ్ళు ఎవరూ కూడా ఆ రోజు సీనియర్ ఎన్టీఆర్కి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేమందరం సీనియర్ ఎన్టీఆర్ వైపే ఉంటాము అని అందరూ ఎందుకు రాలేకపోయారు? రాలేదు కదా, కొందరే వచ్చారు కదా. ఆ వచ్చిన కొందరు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళారు కదా. ఇప్పుడు లక్ష్మీపార్వతి ఒక్కటే మిగిలిపోయింది కదా. ఇప్పుడు అన్న ఎన్టీఆర్ అని చెప్పి ఈయన కూడా పార్టీ పెట్టుకున్నాడు కదా. ఎవరు హరికృష్ణ కూడా ఒక పార్టీ పెట్టారు కదా. లక్ష్మీపార్వతి పార్టీ ఆమె అనౌన్స్ చేశారు కదా. ఏదో ఒకసారి వాళ్ళిద్దరూ దీపాల్లాగే వెలిగారు, తర్వాత అయిపోయింది. ఇప్పుడు వస్తున్న వార్తలు ఏంటి? అశోక్ గజపతిరాజు దగ్గర నుంచి అందరూ ప్రతి వాళ్ళు ఆ రోజు చాలామంది చంద్రబాబు నాయుడు గారు మీరుంటారా ఉండరా చెప్పండి, మీరు ఉండకపోతే అశోక్ గజపతిరాజు గారిని సీఎంని చేస్తాం, అంతేగాని ఆ లక్ష్మీ పార్వతి పరిపాలన కింద అయితే మేము ఉండము అని తెగేసి చెప్పారు వీళ్ళందరూ. ఆ రోజు గనక అంటే కొంతమంది చెప్పేది నాకు తెలియదు, నా మాటలు కాదు దయచేసి, ఆ రోజు కనుక చంద్రబాబు నాయుడు కల్పించుకోకపోయి ఉన్నట్లయితే గనక అసలు పార్టీయే మిగిలేదు కాదు ఈ రోజు వరకు అని కొంతమంది మాట్లాడతారు. ఇలా రకరకాల వెర్షన్స్ ఉంటాయి, అది వేరే విషయం. కానీ సీనియర్ ఎన్టీఆర్ పెట్టారు కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ కొడుకులకే పార్టీ చెందాలి అనడం తప్పు కదా. నేను అనేది ఏంటి అంటే కోరుకోవడంలో తప్పు లేదు కదమ్మా. మన దగ్గర ఇదే దరిద్రం, ఈ కోరుకోవడమే దరిద్రం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆడెంత దరిద్రుడా నికృష్టుడా నీచుడా అది వేరే విషయం, ఎట్లా డబ్బులు సంపాదించాడా వేరే విషయం. వాడి కొడుకు ఫోటో వేసి అన్న జూనియర్ అన్న అని బ్యానర్లు రాయించి పెడతా ఉంటారు. అసలు మీ బతుకులు ఆ ఎమ్మెల్యేకి ఊడిగం చేస్తారు,
మళ్ళీ ఆ ఎమ్మెల్యే కొడుకు ఆడు బొడ్డోడినోడు ఆడు ఇంకా రాజకీయాల్లోకి వస్తాడో రాడో కూడా తెలియదు, ఏమవుతాడో తెలియదు, రేపు పొద్దున ఏ డ్రగ్స్ తీసుకుంటా అరెస్ట్ అవుతాడో కూడా తెలియదు. వాడు మీకు అన్న. అసలు ఎందుకు ఈ మనుషులకి ఇంత బానిసత్వం నాకు అర్థం కావట్లేదు. ఈ బానిసత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఎన్టీఆర్ పెట్టిన పార్టీ కాబట్టి ఎన్టీఆర్ వంశస్థులే సీఎంలుగా ఉండాలి, మిగతా వాళ్ళందరూ వందిమాగదులుగా ఉండాలి, మిగతా వాళ్ళందరూ జీహుజూర్ అంటా ఉండాలి, వాళ్ళ చెప్పులు మోస్తా ఉండాలి, వాళ్ళ సింహాసనాలు మోస్తా ఉండాలి. ఎందుకు చెయ్యాలండి ఇట్లా? ఇదేం రాజుల కాలం కాదు కదా, పెద్దరాజు గారు, రెండో రాజు గారు, మూడో రాజు గారు అనుకుంటా వెళ్ళటానికి. ప్రజాస్వామ్యం కదా. ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. ఈ లాజిక్ తోనే అంటే ఇక్కడ కులం బాగా బలంగా పనిచేస్తుంది అనుకోవచ్చా? కులందే ఉందండి, ఎందుకమ్మా కులందే ఈ రోజు బాగా పనిచేస్తుంది. అట్లా కాదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు అందరూ ఆ కులం వాళ్ళే ఉన్నారా? అసలు మీకు ఇంకోటి చెప్తాను. ఈ రాష్ట్రంలో ఓటేయాలి అనుకుంటే, ఒక కమ్మ వ్యక్తులకు ఓటేయాలి, కమ్మ కులానికి ఓటేయాలి అనుకుంటే ఎంత ఉన్నారండి కమ్మ పర్సంటేజ్? పెద్ద లేరు. రెడ్లు పర్సంటేజ్ ఎంత ఉన్నారండి? ఒక మోస్తారు. ఏంది ఒక మోస్తరు గీస్తర్లేదు. అసలు కులాన్ని బట్టే ఓటేయాలి అంటే బీసీలకు ఎక్కువ ఓట్లు పడాలి. మళ్ళీ బీసీల్లో కూడా అందరూ ఒక కులం కాదు, చాలా కులాలు ఉన్నాయి బీసీల్లో. 99 కులాల బీసీల ఐక్యవేదిక అని ఎప్పుడో పాత రోజుల్లో 99 కులాలు ఆ రోజు గుర్తించారు. ఇంకెన్ని ఉన్నాయో తెలియదు, ఇప్పుడు బోల్డ్ వచ్చేసినాయి. అలాగే ఎస్సీలు కదా ఎక్కువ మంది ఉన్నారు. కులాలు కావచ్చు, ఉప కులాలు కావచ్చు, ఎస్సీలు ఎక్కువ ఉన్నారు ఈ దేశంలో జనాభా. ఆ కులం ప్రాతిపదికే పెట్టుకుంటే అసలు రాజ్యం వాళ్ళకి వెళ్ళాలి. అసలు ఈ కమ్మోళ్ళకి రెడ్లకి రాజ్యం రావడానికి వీల్లేదు. ఈ లెక్కను చూస్తే ఒకానొక సందర్భంలో బీసీల పర్సంటేజ్ 2%, బ్రాహ్మణుల పర్సంటేజ్ 2% ఉండేది ఈ దేశంలో జనాభాలో. ఉద్యోగాల్లో ఎంత పర్సంటేజ్ ఉందో మీరు అంచనా వేయగలరా? 50% ఉద్యోగాలు బ్రాహ్మణుల చేతిలో ఉండే. 2% జనాభా ఉన్నవాళ్ళు 50% ఉద్యోగాలు తీసుకున్నారు అంటే ఎంత అన్యాయం చెప్పండి. మరి ఇవాళ చూసుకుంటే కమ్మ కులం కావచ్చు, రెడ్డి కులం కావచ్చు, వీళ్ళు అధికారంలో ఉంటున్నారు అంటే అసలు ఎక్కువ ఉన్న మిగతా కులాల పరిస్థితి ఏంటి? నా కోరిక ఏంటంటే అందుకని నేనేమంటానంటే అసలు ఈ కులాల పంచాయతీ తీసేయండి, వంశాల పంచాయతీ తీసేయండి. పలానా ఆయన పార్టీ స్థాపించాడు కాబట్టి ఆయన కొడుక్కే ఇవ్వాలి. ఏమి రాజవంశాలు కాదు, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి నేను అనుకుంటుంది ఒక దళితుడు ఎవరైనా సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. నా పాయింట్లో అయితే నాకు అనిపించింది. ఇప్పుడు దళితుడే అవ్వాలని లేదండి, ఇంకొకళ్ళే అవ్వాలని లేదండి. అలా జనాభా ప్రాతిపదికనే అవ్వాలి అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్కి ఎందుకు అవ్వాలి? దేశం మొత్తానికి అవ్వాలి. దేశం మొత్తంలో జరగాలి. అది తెలంగాణలో జరగొద్దా? తెలంగాణలో అన్ని కులాలు లేవా? నేను ఆంధ్రవాడిని కాబట్టి చెప్తున్నా. మీరు ఆంధ్రవాళ్ళు కాబట్టి చెప్తున్నారు. దళితుడే కావాలని మీరు అనుకుంటున్నారు, తప్పులేదు. దీని వెనక మీ ఉద్దేశం ఏంటో నాకు సంబంధం లేదు. నేనైతే అలాంటి పరిస్థితి వస్తే కనుక దేశం మొత్తం అదే జరగాలని నేను కోరుకుంటా. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ గొడవ ఏంటి అంటే రజనీకాంత్ గారి సినిమాకి చెప్పారు, నా సినిమాకి చెప్పలేదు అని జూనియర్ ఎన్టీఆర్ కోపం వచ్చింది అనుకోండి. అంటే నారా లోకేష్ ఉద్దేశంలో నిన్ను ఆయన అస్మదీయుడు అనుకోవట్లా, తస్మదీయుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ విషయం వస్తే నారా లోకేష్కి జూనియర్ ఎన్టీఆర్ కంటే రజనీకాంతే ఇష్టం అనిపించింది. రజనీకాంత్కి గురించి ఆ స్టేట్మెంట్ చెప్పాడు. ఆ కుటుంబానికి దగ్గర ఉంది అని అనుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ దూరం జరిగాడు, అది అందరికీ కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమనుకుంటారంటే వాళ్ళే దూరం పెట్టారు అనుకుంటారు. కొంతమంది అనుకుంటారు లేదు జూనియర్ ఎన్టీఆరే పక్కకు వచ్చేసాడు అని అనుకుంటారు. ఎవరేమనుకున్నా కొన్ని సందర్భాల్లో మనకి పరిస్థితులు అవకాశాలు కల్పిస్తాయి. తన అని తెలియజెప్పే అవకాశాలు, మనం ఎవరి పక్కన నుంచోవాలి అనేది
ఒక డిమాండ్ వస్తుంది, సిచ్యువేషన్స్ వస్తాయి. ఈ సిచ్యువేషన్స్ జూనియర్ ఎన్టీఆర్ లైఫ్లో ప్రత్యక్షంగా 4-5 సందర్భాలు వచ్చినాయి. ఈ 4-5 సందర్భాల్లోనూ జూనియర్ ఎన్టీఆర్ ఆ అవకాశాలని వాడుకోలేదు. ఆ అవకాశాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా తన స్నేహితులు తన తాత పార్టీ అనబడే పార్టీని వదిలిపెట్టి, ఆ రోజు 2009లో అది తాత పార్టీ అని నమ్మబట్టే కదా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్ళాడు. అది సీనియర్ ఎన్టీఆర్ పార్టీ అని నమ్మబట్టే కదా కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు అదే పార్టీలో ఉన్నారు. అంటే నేను అతని స్నేహితుల వరకు కన్ఫైన్ అయ్యి మాట్లాడుతున్నా. కానీ 2009 తర్వాత హఠాత్తుగా వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి, ముందు ఒకరికి జ్ఞానోదయమే, తర్వాత ఇంకొకరికి జ్ఞానోదయం అయ్యి, ఇది అన్నగారు పెట్టిన పార్టీ కాదు అని వాళ్ళకి అప్పుడు తెలిసి వాళ్ళు పార్టీ ఫిరాయించారు, వేరే పార్టీకి వెళ్ళారు. ఇది కదా జరిగింది. సరే, ఇది జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోయిన దరిమిలా తెలుగుదేశం పార్టీ గెలిచింది 2014లో, అయిపోయింది. ఆ తర్వాత 2019లో ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత అక్కడ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వైసీపీ పార్టీలోనే ఈయనకి సంబంధించిన వ్యక్తులు ఆ పార్టీలోకి వెళ్ళారు, వైసీపీ పార్టీలోకే వెళ్ళారు. సరే, వెళ్ళిన తర్వాత మొదటిసారిగా ఒక విషమ పరీక్ష జూనియర్ ఎన్టీఆర్కి వచ్చింది. అదేంటి అంటే, సీనియర్ ఎన్టీఆర్ పేరు ఒక హెల్త్ యూనివర్సిటీకి ఉంది, అది తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అది పెట్టుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా స్పందించాడు అనేది అతనికి అది ఒక టెస్ట్. ఎవరికి? జూనియర్ ఎన్టీఆర్కి. అసలు ఏమీ మాట్లాడుకోకుండా ఉన్నా బాగుండేది, కానీ అతను ఒక ఫ్యాక్షన్ లీడర్ తోటి సీనియర్ ఎన్టీఆర్ని పోల్చాడు. ఏంటంటే, ఇద్దరు గొప్పవాళ్ళే, ఇద్దరు ఎవరు తక్కువ వాళ్ళు కాదు, ఎవరు ఎక్కువ వాళ్ళు కాదు, ఒకళ్ళ పేరు పెట్టినంత మాత్రాన వాళ్ళకి గొప్ప కీర్తి ఉందని కాదు, తీసేసినంత మాత్రాన వాళ్ళు తక్కువని కాదు అని చెప్పి ట్వీట్ చేశాడు. ఇది ఎలా ఉంది ఈ ట్వీటు? నీ తాత పేరు తీసేస్తే నువ్వు అనుకుంటున్నావు కదా, నా తాత అని గుండెలు బాదుకుంటున్నావు కదా, ఆయన వంశం నాది, ఆయన రక్తం నాది, ఆయన పెట్టిన పార్టీ నాది అని మాట్లాడుకుంటున్నావు కదా. మాట్లాడేటప్పుడు మరి నీకు ఎందుకు కోపం రాలేదు? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కావచ్చు, సీనియర్ ఎన్టీఆర్ని ఒక దేవుడిలాగా చూస్తారు చాలామంది. అంటే అందరూ కాదు, చాలామంది చూస్తారు. అయితే ఆయన నిజంగా దేవుడని కాదు నా ఉద్దేశం, చూస్తారు అట్లా. మరి నువ్వెందుకు ఆయన పేరుకి అంత అవమానం జరిగితే ఆయన పేరు పెట్టిన దాన్ని తీసేస్తే నీకెందుకు కోపం రాలేదు? పైగా కోపం రాకపోగా, ఏమీ చెయ్యకపోగా, ఈ గోడ మీద పిల్లి ట్వీట్ ఏంటి, దరిద్రపు ట్వీటు? అంతకంటే ఏ ట్వీటు పెట్టకపోతే బాగుండుండేది. రెస్పాండ్ అవ్వకుండా అసలుకే అయిపోయిందా? పోనీ ఈ నోట్లో ఎవరన్నా మైక్ పెట్టి అడిగారా? అది లేదు, నువ్వే పెట్టావు ట్వీటు. సరే, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత అసెంబ్లీలో నీ సొంత మేనత్త, ఆ రక్తం అంటున్నావు కాబట్టి చెప్తున్నా, ఆ రక్తం మనిషిని నీ స్నేహితుడే ఇష్టారీతిని మాట్లాడాడు. ఆమె క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తా మాట్లాడాడు. అది ఏ స్త్రీకైనా చాలా అవమానకరం. అంటే వీళ్ళు మాట్లాడడం అవమానకరం. అవమానకరంగా తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. ఇలాంటి కుక్కలు మాట్లాడినంత మాత్రాన ఏం కాదు. అప్పుడన్నా మాట్లాడావా నువ్వు? మాట్లాడలా. అది అయిపోయిన తర్వాత నీ సొంత మేనత్త భర్తని అన్యాయంగా జైల్లో పెట్టారని ప్రపంచం మొత్తం ఘోషించింది ఆ రోజు. నువ్వెందుకు మాట్లాడలా? ఇన్ని చేసిన తర్వాత నీ ఇల్లు వాళ్ళ ఇంటికి ఎంత దూరమో అంత దూరమే ఉంటుంది. మొత్తం స్టోరీలో సారాంశం ఏంటి అంటే, ఇది మొత్తం ఎవరో లేకుండా చేసుకున్నది జూనియర్ ఎన్టీఆర్ తలబిరుస్తనమే, జూనియర్ ఎన్టీఆర్ తలతిక్కతనమే తప్పితే వేరే ఏమీ కాదు. ఇకపోతే బాలకృష్ణతోటి పేచీ అంటారు. బాలకృష్ణతోటి పేచీ అంటే, బాలకృష్ణ వియ్యంకుడిని అన్ని మాట్లాడారు,
బాలకృష్ణ అల్లుడిని ఎన్ని మాట్లాడారు, బాలకృష్ణ కూతుర్ని ఎన్ని మాట్లాడారు. ఇన్ని మాట్లాడిన తర్వాత ఇంకా సిమ్మునెత్తురు లేకోకుండా బాలకృష్ణ నీకు సపోర్ట్ చేయాలా? నువ్వు అసలు ఎవరికి సపోర్ట్లో ఉన్నావు? సోకాల్డ్ పార్టీకి సపోర్ట్లో ఉన్నావు. ఇది నిర్వివాదాంశం. అలాంటప్పుడు నీకు చెల్లి అవుతుందిగా బాలకృష్ణ కూతురు. నీ చెల్లి గురించి నీచమైన కామెంట్లు పెడుతుంటే నీ రక్తం ఎందుకు ఉడకలేదు మరి? ఆ వంశం రక్తం కదా, ఎక్కువ ఉడకాలి కదా. మాలాంటి వాళ్ళకి ఉడికింది దానికన్నా నీకు ఎక్కువ ఉడకాలి కదా. అంటే మాకు పూర్తిగా దూరం అయినట్టేనమ్మ పార్టీకి. అంతే, అతనే చేసుకున్నాడు, దూరం చేసుకుని వాళ్ళు నాకు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో, నాకెవ్వరూ లేరు, మొత్తం నాదే, మొత్తం నాకే అని ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఎవ్వరూ కూడా బతికి బట్టగట్ల. ఇవాళ ఒక సినిమా అవ్వాలి అంటే ఎంతోమంది సమిష్టి కృషి, 24 క్రాఫ్ట్స్, అహర్నిశలు కష్టపడితే ఒక సినిమా బయటకు వస్తుంది. ఆ వచ్చిన సినిమాని ప్రజలు చూసి దాన్ని విజయవంతం చేస్తే ఆ సినిమా విజయవంతం అవుతుంది. లేకపోతే డబ్బాలు వెనక్కి వెళ్తాయి. డబ్బాలు వెనక్కి వెళ్తే ఏమవుద్ది? నిర్మాత నెత్తి మీద చెంగేసుకుంటాడు, అంతే కదా. ఇంకో సినిమా తీయలేడు. ఈ పరిస్థితుల్లో నేనే గ్రేటు, ఎండిచ్చేద్దామమ్మా. రైట్, నేనే గ్రేటు అని నాకెవ్వరూ ఎవరూ సపోర్ట్ లేరు అని అనుకుంటే దానంత భ్రమ ఇంకొకటి లేదు. అందుకని చెప్పి నేను అని వెర్రవీగిన వాళ్ళు ఎవ్వరూ కూడా చరిత్రలో మిగలలేదు. అలాంటి అనవసరమైన ఒక గ్రాండ్యూర్ ఫీలింగ్లోకి వెళ్ళొద్దు జూనియర్ ఎన్టీఆర్ కదా, ఎవరు వెళ్ళకూడదు అట్లాంటి గ్రాండ్యూర్ ఫీలింగ్కి. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే నా ఎంతోమంది సహకారంతో నేను ఇలా ఉన్నా, మీరున్నారంటే ఇలా ఉన్నారు. ఇప్పుడు మన వీడియో అవుతుంది కదా, ఇది జనాల దాకా వెళ్ళేలోపు ఎంతమంది సమిష్టి కృషి ఉంది. ఇంత చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎంత టెక్నాలజీ ఉంది ఇక్కడ, ఎంతమంది మానవ శ్రమ ఉంది ఇక్కడ. అన్నీ అయితేనే బయటకు వస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ అయినా అంతే. అందుకని కాకపోతే ఇప్పుడు తెలివిగా ఏం చేశాడు అంటే జూనియర్ ఎన్టీఆర్, నాకు అన్యాయం జరిగింది, నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను అంటే అతని ప్రేక్షకులు ఎవరైతే, అతని అభిమానులు ఎవరైతే ఉంటారో, ఫ్యాన్స్ వాళ్ళు గుడ్డలు చింపేసుకుని అబ్బో అన్నకి ఎవరూ లేరంట, నేనున్నా అన్నకి అని వాళ్ళందరూ మనసా వాచా కర్మణ ఆయన సినిమాని విజయవంతం చేస్తారు అనే ఒక తెలివైన ఒక వల వేశాడు అభిమానులకి అనేది నా ఉద్దేశం. రైట్, ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.